నమస్తే అండి. లూలుకి చంద్రబాబు గారు 2000 కోట్ల స్థలం ఇచ్చారు. ఆ కంపెనీ ఏం చేస్తుంది? మాల్స్ అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లు కడుతుంది. ఎకరా 150 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని 99 ఏళ్ల లీజుకి మొత్తం 13.43 ఎకరాలు నామమాత్రపు అద్దెతో ఇచ్చేశారు. ఇవే కాకుండా 170 కోట్ల మేరకు రాయితీలు, 100 కోట్లు చేతులు మారాయి. ఇది సాక్షి పత్రిక హెడ్లైన్స్. సహజంగానే సాక్షి రాతల్లో అబద్ధాలు, అతిశయోక్తులు ఉంటాయి. గత 5 ఏళ్ళు ఆంధ్రజ్యోతి, ఈనాడు సక్సెస్ఫుల్గా ఇదే పని చేశాయి. లూలు తరిమేసిన జగన్ అని రాశాయి. లూలు అంటే ఒక అద్భుత సంస్థ అని, వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ఇలా నోటుకొచ్చినటువంటి రాతలు రాసినటువంటి పరిస్థితి. అప్పుడు మరి లూలు అంత అద్భుతమే అయితే హైదరాబాదులో ఉన్నటువంటి ఆ సంస్థ ఎన్ని వేల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో, ఎంతమంది పొందారో లెక్కలు చెబితే బాగుంటుంది. వ్యాపారాలు చేసి లాభాలు పొందాలనుకునే వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు వనరులు కల్పించాలనేటటువంటిది మొదటి ప్రశ్న. లాభాలు ఉంటాయని అనుకుంటేనే, లాభాలు వస్తాయని అనుకుంటేనే వ్యాపారులు వస్తారు. వారికి మార్కెట్ ధరకి భూమి ఏదో కొన్ని రాయితీలు ఇస్తే అభ్యంతరం లేదు. కానీ ప్రజల సొమ్ముని వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ముడుపులు కావాలి కాబట్టి. ఇది జగమెరిగినటువంటి సత్యం. అందరి హయాంలో ఇదే జరిగింది. గతంలో జగన్ చేసిన, ఇప్పుడు బాబు గారు చేసిన లక్ష్యం ప్రజా సంక్షేమం మాత్రం కాదు. అయితే జగన్ చేస్తే కుంభకోణం, బాబు గారు చేస్తే దృష్టికోణం, విజనరీ. లూలు మాల్కి ఏ లెక్కన చూసినా వేల కోట్ల లబ్ధి చేకూరుతుంది. దీనికి గాను ఎకరానికి 50 లక్షలు అద్దె చెల్లిస్తారు. అంటే దాదాపు 6.5 కోట్ల రూపాయలు. 10 ఏళ్ళకి 10% పెంచుతారు. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకైతే, మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి 10% పెంచేస్తారు. 99 ఏళ్ళు వాళ్ళు చేతిలోనే ఉంటుంది ఇది. ఆ మొత్తం వ్యాపారంలో గట్టిగా 1000 మందికి కూలీ దొరుకుతుంది. ఉద్యోగాలు అనడానికి వీలు లేదండి. ఎందుకంటే రోజుకి గట్టిగా 12 గంటలు పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చేది గరిష్టంగా 20,000 రూపాయలు మాత్రమే. 20,000 వరకు కూడా ఇస్తారు. అయితే ఈ మాత్రం స్విగ్గీలో చేసినా, జొమాటోలో చేసినా కూడా వస్తుంది. ఊబర్ నడిపినా వస్తుంది. నగరాల్లో ఈ ఆదాయాన్ని ఉపాధి అంటారు, ఉద్యోగం అనరు. లూలు మాల్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి 100 దాకా చిల్లర దుకాణాలు మూతపడతాయి. అంటే 200 మంది వరకు కూడా సుమారుగా ఉపాధి కోల్పోయినట్టే. ఫైనల్గా 800 మంది పని కల్పించే లూలు కోసం చంద్రబాబు గారు 2000 కోట్ల ప్రజా సొమ్మును సమర్పిస్తారు. దీన్నే ఆయన సంపద సృష్టి అని కూడా పేరు పెడతారు. ఇలాంటి వ్యాపారాల్లో చంద్రబాబు, జగన్ ఆరితేరిపోయారు. ఎవరికి ఎవరు తక్కువ కాదు. మిగిలేది ప్రజల చేతిలో పువ్వు. నమస్తే.